తనికెళ్ళ కళ్యాణి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని మాధవి రెప్పవేయకుండా చూస్తోంది. తుమ్మెద ఒకటి తేనె కోసం పూల చుట్టూ తిరుగుతోంది. నెమ్మదిగా ఒక పువ్వుని ఎలాగైతేనేం స్వంతం చేసుకుంది. మెడ త్రిప్పి మాధవి ముందు వసారాలోకి చూసింది. తండ్రి వసారాలో పడక కుర్చీలో కూర్చొని భాగవతం చదువుకుంటున్నారు. తల్లి ఆయనకి దగ్గరలో కూర్చొని ఇంటి విషయాలేవో చెబుతోంది. అయితే మాధవిని రేపు విజయవాడ రఘు దగ్గరికి పంపిద్దామా? మాధవి తల్లి కామేశ్వరి అడిగింది. ఆయన మళ్ళీ పుస్తకంలో నుండి ఆవిడ వైపు చూశారు. ఆయనకి మరొకసారి విషయం చెప్పక తప్పదనుకొందావిడ. విషయం అంతా పూసగుచ్చినట్టు చెప్పకపోతే మళ్ళీ ఆయన మొదటికి వస్తారు. అందుకే మన మధుని విజయవాడ పంపకపోతే ఎలాగా? వనజకి టైఫాయిడ్ అని రఘు వ్రాసాడు కదా! పిల్లలతో, ఉద్యోగంతో వాడేం చెయ్యి కాల్చుకుంటాడు? మధు వెళ్ళి 1 నెల ఉండి వాళ్ళకి సాయం చేసి వస్తుంది అంటూ ఆవిడ అంతా చెప్పేసింది. మాధవి బరువుగా నిట్టూర్చింది. తల్లి ఒక నిర్ణయానికి వచ్చిందంటే అది జరిగి తీరుతుంది. తన ప్రయాణం రేపు ఖాయం. కొన్నాళ్ళు విజయవాడలో అన్నా వదినెల దగ్గర సాయం చేస్తూ బ్రతకాలి. ఈలోపు అక్కగారికి ఏ అవసరం వచ్చినా ఆమె దగ్గరికి పరుగెత్తాలి. మరదలికి ఏ వేవుల్లో వస్తే అటు నీరసంతో ఆవిడ చేసుకోలేదు కనుక తను వెళ్ళాలి. తమ్ముడు మద్రాసులో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. మరదలు మొదటిసారి నెల తప్పినప్పుడు తల్లి తననే కదా సాయానికి పంపింది. ఈ అమలాపురం వదిలి ఎక్కడికీ వెళ్ళాలని తనకి అనిపించదు. తన చదువు, పెళ్ళి అన్నీ ఇక్కడే కదా! ఈ పచ్చటి ప్రకృతిని, ఈ కొబ్బరి తోటలని వదిలి ఎలా వెళ్ళగలదు? ఒకవేళ శరీరం వెళ్ళినా మనసు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆంటీ ఆంటీ నాకు జడవేయరు? పక్క ఇంటి సుధా వచ్చి ముద్దుగా అడగటంతో మాధవి చేతిలోని బిందె పక్కన పెట్టింది. కొబ్బరి నూనె, దువ్వెన తీసుకుని వచ్చి పాప దగ్గర కూర్చుంది. మాధవి చేతిలోని కొబ్బరి నూనె చూశాక సుధకి తన పొరపాటు తెలిసింది. అయ్యో, సెంటు నూనె తేవడం మర్చిపోయానాంటీ. రాధక్కయినా గుర్తు చేయదు. ఎప్పుడూ నవలలు చదువుకోవడమే పని దానికి. సుధ సగం ఫిర్యాదుగా, సగం సంజాయిషీగా అంది. సుధ మాటలకి మాధవి నవ్వేసింది. నవ్వుతున్న మాధవిని సుధ మైమరిచి చూసింది. ఆంటీ, మీరు నవ్వుతుంటే ఎంత బావుంటారో. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి ఆంటీ. మధూ, నాన్నగారికి ఆకలి వేస్తోందట. 4 పకోడీలు వేసి పెట్టరాదే? నా నడుం ఒక్కలాగా లాగేస్తోంది. కామేశ్వరమ్మ లోపలికి వస్తూనే అందుకుంది. మాధవి ఏం మాట్లాడలేదు. మాట్లాడవేమే? ఇంకా ఆలస్యం చేస్తే టిఫిన్ ఎప్పుడు తింటారు? భోజనం ఎప్పుడు చేస్తారు? కొంచెం చిరాకుగా అంది కామేశ్వరమ్మ. ఇదిగో సుధ జడలు అయ్యాక చేస్తానమ్మా. మాధవి మందస్వరంతో జవాబిచ్చింది. సుధా, మీ రాధేం చేస్తోంది? నీకు జడలు తను వేసిందనుకో, తనకి పని వస్తుంది కదా! ఎప్పటిలాగే ఆవిడ అంటుంటే సుధ బిక్కమొహం పెట్టింది. మాధవికి తల్లి మీద కోపం వచ్చింది. రాధ సుధ కన్నా 4 ఏళ్ళు పెద్ద. అంతే. ఆ పిల్లకి మాత్రం ఏం పని వచ్చేస్తుంది? తన తల్లికి భయపడి 2 పూటలూ రాదు. ఒక పూట వచ్చి వేయించుకుంటోంది. ఒక పూట పైపైన దువ్వేసుకుంటుంది. ఎదుగుతున్న పిల్లలు తల్లి విసుక్కోవడం చూస్తే గ్రహించరు? మాధవిని ఊరిస్తూ తన కొత్త టీచరు కబుర్లు ఎన్నో చెప్పాలని సుధ అనుకుంది. కామేశ్వరమ్మ వచ్చి అక్కడున్న బల్ల దగ్గర కూర్చోవడంతో ఆ పిల్లకి మరి మాటలు రాలేదు. మాధవి సుధ జడ పూర్తి చేసి టిఫిన్ చేయడంలో మునిగింది. వేడివేడి పకోడీలు ప్లేట్లలో పెట్టి అందిస్తున్న కూతురిని చూసి నిట్టూర్చాడు రామారావు. అమ్మని చేయమనకపోయావా అమ్మా? అన్నారు. సాయంత్రం వంటలోకి దొండకాయలు తరుగుతోంటే లక్ష్మమ్మగారు వచ్చి మాధవి దగ్గర కూర్చున్నారు. మధు, పని త్వరగా అయితే రామాలయానికి వెళ్దామా? అన్నారు. మాధవి తల ఎత్తి, ఇంకా పెసరపప్పు పచ్చడి చేయాలి మామ్మా. ప్రొద్దుటి పులుసు అయిపోయింది. చారు పెట్టాలి, లేకపోతే మధు ఊరుకోడు అంది. మధుసూదనం అక్క కొడుకు, ఇక్కడుండి చదువుతున్నాడు. వాడన్నా, వాడి పేచీలన్నా ఇంట్లో అందరికీ భయం. బావుందే, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్తున్నావని? మరీ ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతోంది. మీ అమ్మ పెడుతుందిలే చారు అంటూ మనవరాలిని వెనకేసుకుని వస్తూ, అయినా మీ అమ్మకి నువ్వు పనులందుకుంటున్నావని ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంది. మునిపే నయం, గిలకలాగా అన్ని పనులు తిరిగి చేసుకునేది.
ఆవిడకి కోడలి మీద కోపం, చిరాకు. అందుకే ధాటిగా అంది. నా బిడ్డ నాకు సాయం చేస్తుంటే మీకెందుకు మధ్య బాధ? ముసలివారైనా ఇంకా అత్తగారి సాధింపు మానలేదు. నా కర్మ. ఇంకా మనవలు పుట్టినా మాటలు పడటం తప్పలేదు నాకు. నా రాత ఇంతే అంటూ కామేశ్వరమ్మ తగాదాకి వచ్చింది. నేనేమైనా తగ్గుతానా అన్నట్లు లక్ష్మమ్మగారు ఊరుకోలేదు. ఉన్నమాటంటే ఉలికేనే. బిడ్డనెత్తిన పనంతా పెట్టి నువ్వు పెత్తనం చలాయించడం లేదు. దాని వయసెంత? అది మోస్తున్న బరువెంత? నా బిడ్డ నా బిడ్డ అంటూ గెంతడమే కాని దాన్ని ఏం సుఖపెడుతున్నావు? ఆవిడ కోడలిని నిలేసింది. నేను 4 రోజులు కూర్చుంటే మీకు కళ్ళు కుడతాయి. చివరికి నా బిడ్డకి నా మీద మనసు విరిగేటట్లు చేస్తున్నారు అంటూ ఆవిడ అరుస్తోంటే మాధవి చిరాకుగా చూసింది. బయటకి షికారు వెళ్తున్న రామారావు గారు భార్యని గట్టిగా కేకవేసి పిలవడంతో ఆవిడకి వెళ్ళక తప్పలేదు. రోట్లో పెసరపప్పు వేసుకుని రుబ్బుతున్న మాధవిని చూస్తూ, మధు, మరి కాస్త పప్పు వేయమ్మా, కాస్త పచ్చడి, 4 వేపుడు ముక్కలు చక్రపాణి గారింట్లో ఇయ్యమ్మా అందావిడ. మా అమ్మ, మరి అమ్మ అంటూ అర్ధోక్తిలో ఆపేసింది మాధవి. ఆవిడ బరువుగా నిట్టూర్చింది. ఎన్నో కష్ట సుఖాలని చూసిన అనుభవం ఆ వృద్ధిరాలి నుదుటి ముడతలలో కనిపిస్తోంది. చూడు మధు, మనకి తోచిన సాయం ఎప్పుడూ పక్కవారికి చేయాలి. భగవంతుడు మనకి పొలం పుట్రా ఇచ్చాడు. మనకి ఉన్నదే అవసరమైనప్పుడు ఎదుటివాళ్ళకి సాయం చేయాలి. పాపం చిన్న వయసులో ఆయనకి రాకూడని కష్టం వచ్చింది. ఏవో మన కళ్ళ ముందు బాధపడుతుంటే ఎలా చూడగలం? ఆవిడకి ఎప్పుడూ ఇతరుల కష్టాలలో చేయూత ఇవ్వాలనే ఉంటుంది. కొడుకు తల్లి పనులకి ఏనాడూ అడ్డు చెప్పడు. కోడలు గొనుక్కున్నా ఆవిడ పట్టించుకోదు. ఈ ఆస్తిని నా భర్త ఇచ్చాడు. నేనున్నంత కాలం ఈ దానధర్మాలు తప్పవు అంటుందావిడ. మాధవి ఇంట్లో పని పూర్తి చేసుకున్నాక పచ్చడి, కూర తీసుకుని చక్రపాణి గారి ఇంటివైపు నడిచింది. ఆయన డైరీలో ఏదో వ్రాసుకుంటున్నారు. ఆయన కళ్ళు నీటి చలమల్లా ఉన్నాయి. మాధవికి ముందుకి అడుగేయాలో వెనక్కి వెళ్ళిపోవాలో తెలియలేదు. ఆంటీ, లోపలికి రండి 10వ తరగతి చదువుతున్న రవిబాబు పిలవడంతో ఊపిరి తీసుకుని నెమ్మదిగా నడుస్తూ లోపలికి వెళ్ళింది. ఆంటీ, కాసేపు కూర్చోండి. సుధా ఆమె చెయ్యి వదలకుండా మారం చేస్తుంటే మాధవి మొహమాటంగా నిలబడిపోయింది. ఇంట్లో పనుందమ్మా అంటున్నా వినకుండా ఆమెను బలవంతంగా కూర్చోపెట్టి మెడ చుట్టూ చేతులు వేస్తూ, మాకు కొత్త టీచర్ వచ్చారు. ఎన్నో పాటలు పాడుతారు. అప్పుడే నాకొకటి వచ్చేసింది ఊగుతూ ఒక్కొక్కటి చెప్పసాగింది. రాధ చెల్లెల్ని చిరాకుగా చూసింది. ఆంటీ ఒళ్ళో ఎక్కి తొక్కకూడదని చెప్పలేదా? నా ఆంటీ నా ఇష్టం, నీకెందుకు మధ్య? సుధా ఊగుతూనే అక్కమాట లెక్కలేనట్లు అనేసింది. రాధ అంతకంటే కోపంగా, నీకసలు బుద్ధి ఉంటే కదా అంది. అబ్బబ్బా, మీకసలు ఏమీ తెలియదు. నాన్నగారు బాధపడుతుంటే మీరు అల్లరి చేయవచ్చునా? రవిబాబు చెల్లెళ్ళని మందలిస్తున్నట్లు సన్నగా అన్నాడు. మాధవి మనసు ఆ పిల్లల పట్ల జాలితో నిండిపోయింది. రవిబాబు, అన్నం వండడం అయిందా అని అడిగింది. అయ్యో ఆంటీ, మరిచేపోయాను అంటూ అతడు లేచాడు. అన్నయ్య, నేను బియ్యం కడుగుతా అంటూ రాధ వెనుక వెళ్ళింది. మాధవి సుధ చేతిని పట్టుకొని వంటింటి వైపు నడిచింది. వాళ్ళని వద్దని తనే బియ్యం కడిగి కుక్కర్ ఎక్కించింది. ఆమె ఆ పనులు చేస్తుంటే పిల్లలు వెనుక వెనుకే తిరగసాగారు. ఇంక మాధవి ఉండలేనట్లు అడిగేసింది. రవిబాబు, మరి నాన్నగారు మీతో పాటు భోజనం చేయడం లేదా? ఉదయం అన్నం మిగిలిపోవడం ఆమె దృష్టిని నిలదీసింది. నాన్నగారు మాతో తినరు, తర్వాత తింటానంటారు. తర్వాత ఒక్కొక్కసారి ఏడుస్తూ తినడం లేదు. సుధ ఆరిందాలాగా చేతులు త్రిప్పుతూ చెప్పేసింది. మొన్న గోవిందరావు తాతగారు, మా అమ్మగారు వచ్చి నాన్నగారిని తిట్టారు. మీరు ఇలాగా ఏడుస్తూ కూర్చుంటే పిల్లల్ని ఎవరు చూస్తారని కేకలేశారు. రాధ అరమరికలు లేనట్లు చెప్పేసింది. మాధవికి వచ్చేస్తుంటే చక్రపాణి గారి వైపు చూడాలని అనిపించినా గబగబా ఇంటికి వచ్చేసింది. రాత్రి పడుకునే ముందు తల్లితో, అమ్మా, నేను రాత్రి విజయవాడ వెళ్ళనమ్మా అంది. ఆవిడ నిర్ఘాంతపోయింది. మాధవి తడబడుతూ, అది కాదమ్మా, నాకు అక్కడ ఏమీ తోచదు. మీ దగ్గర ఉన్నట్లు ఉండదు. నేను వెళ్ళలేనమ్మా అంది. కామేశ్వరమ్మకి మాధవి ధోరణి విసుగ్గా, క్రొత్తగా అనిపించింది. చూడు మధు, మా తర్వాత నువ్వు అన్న దగ్గర, తమ్ముడి దగ్గర ఉండవద్దా? నిన్ను చూసుకోవలసిన వాళ్ళు కదా.
వాళ్ళ కష్టసుఖాలు నువ్వు పట్టించుకోకపోతే ఎలాగా? ఎల్లకాలం మేముంటామా? కాస్త పరిస్థితులు అర్థం చేసుకోవడం నేర్చుకో. తల్లి మాటలు ఆమెకి ఎంతో బాధ కలిగించాయి. మంచం క్రింద పెట్టిన మంచినీళ్ళ చెంబు అందుకుంటున్న లక్ష్మమ్మగారు మనవరాలి వైపు చూశారు. తన మనసుని అర్థం చేసుకోమన్నట్లు చూస్తున్న మాధవి చూపులు ఆవిడ మనసుని కరిగించాయి. కోడల మీద కోపం గూడా వచ్చింది. ఏం మనిషి, కాస్తైనా బిడ్డ మనసును అర్థం చేసుకోదూ? ఆవిడ మంచినీళ్లు త్రాగి తగ్గిన స్వరంతో అన్నారు. చూడు కామేశ్వరి, ఎవరి కష్టసుఖాలు వాళ్ళు పడాలి. ఈరోజు మధు ఉన్నది కనుక అటూ ఇటూ అన్నిటికీ పంపుతున్నావు. మధు లేకపోతే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతారా లేదా? ఏ పరిస్థితులనైనా ఎదుర్కోవడం మనం పిల్లలకి నేర్పాలి. దానికి చిరాకుగా ఉన్నప్పుడు ఎందుకు పంపడం? కామేశ్వరమ్మకి అత్తగారు కల్పించుకోవడం చిరాకు తెప్పించింది. అసలావిడ వత్తాసు చూసుకునే మధు పెంకిదవుతోంది అనుకుంది. పైకి మాత్రం మధు మంచి కోరే వాళ్ళతో అనుబంధం పెంచుకుంటుందని పంపిస్తున్నాను. వాళ్ళ అండలేనిదే దాని బ్రతుకు ఎలాగ తెల్లవారుతుంది అంటూ వెళ్ళిపోయింది. తెల్లవారడమా? తన బ్రతుకు చీకటులు ఏనాటికి తనని వదలవు. ఇలాగ బ్రతకడమేననుకుంది మాధవి. మనవరాలి నిర్లిప్తత చూస్తుంటే లక్ష్మమ్మగారికి బాధగానే ఉంది. నిద్ర పట్టక మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్న మాధవిని చూస్తే కడుపు తరుక్కుపోయింది. భర్త కౌగిలిలో హాయిగా నిద్రపోవలసిన ఈ పిల్ల బ్రతుకు ఇలాగ అయిందేమిటని ఆవిడ మూగగా రోదించారు. ఈ పిల్ల బ్రతుకులో వెన్నెల రాదా? ఏ సుఖమూ నోచుకోకుండా బ్రతుకుని ఈడ్చడం ఎంత బాధాకరం! ఆంటీ, ఈరోజు మీరు ఊరు వెళ్తున్నారు కదూ, అందుకే ఉదయమే వచ్చేశాను. సుధా మాధవి చేయి పట్టుకుని ఊపుతూ అంది. మాధవి ఏం మాట్లాడలేకపోయింది. సుధని తీసుకెళ్లి జడలు వేసింది. పెరట్లోని కనకాంబరాలు మాల కట్టి ఆ పిల్ల తలలో తురిమింది. రాధకివ్వమని గులాబీలు ఇచ్చింది. ఆంటీ, ఊరు మానేయకూడదా? సుధా అమాయకంగా అంది. త్వరగా వచ్చేస్తాను కదా. పైకి సుధని బుజ్జగించాలని అన్నా మనసులో నా ఇష్టం ఏముంది? వాళ్ళు పంపినప్పుడు రావాలి అని అనుకుంది. ప్రయాణంలోనూ ఆమెలో ఆ కుటుంబానికి సంబంధించిన ఆలోచనలే. చక్రపాణి గారికి సావిత్రి అంటే ఎంత మమకారమో ఆమెకి తెలుసును. భార్య సావిత్రి తోటిదే లోకమని ఆయన బ్రతికారు. మా అమ్మ అన్నట్లు సావిత్రి గారు అదృష్టవంతురాలే. ముత్యాల్లాంటి 3 పిల్లలు కళ్ళల్లో పెట్టుకునే చూసుకున్న భర్త. 5వ తనంతో హాయిగా ఆవిడ వెళ్ళిపోయింది. అతిసార వ్యాధి అలాగ ఆమెను పొట్టన పెట్టుకుంటుందని ఎవరు ఊహించారు? స్టేషన్కి వచ్చిన రఘు చెల్లెలిని చూసి నవ్వి లగేజ్ అందుకున్నాడు. మధు, నువ్వు మొన్నే వస్తావనుకున్నానే అన్నాడు. ఇంటి దగ్గర వనజ అదే మాట. ఈ పిల్లలతో నా అనారోగ్యంతో ఆయన ఎంత అవస్థ పడుతున్నారో. వచ్చేదానివి కాస్త ముందుగా వస్తే ఆయనకి శ్రమ ఉండదు కదా. మాధవి దేనికీ జవాబు చెప్పలేదు. వంటిల్లు, పిల్లల గది మరీ భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మాసిన బట్టలు, సామాన్లు. ఆ ఇల్లు చూస్తే మాధవికి నీరసం వచ్చింది. పైట కొంగు బిగించి ఒక్క నిట్టూర్పు విడిచి పనిలో చొరబడింది. ఏమనుకున్నాడో ఏమిటో రఘు హోటల్కి వెళ్ళి అందరికీ ఆ పూట టిఫిన్లు తెచ్చేశాడు. నేను 1 గంటకి వచ్చి భోజనం చేస్తా, నువ్వు నెమ్మదిగా తెములు అంటూ చెల్లెలితో చెప్పి బయటికి నడిచాడు. హార్లిక్స్ గ్లాసు వదినగారికి ఇవ్వడానికి వెళ్ళిన మాధవితో ఆయన అంతే, ఒకటే దుబారా. కాస్త ఉప్మా ఎంతసేపట్లో చేస్తావు చెప్పు అంది. ఆడపడుచు ప్రయాణం చేసి రాగానే ఇంటి పని అప్పచెప్పడం ఏం భావ్యం అని ఆమె అనుకోదు. మాధవి జవాబు చెప్పకుండా యువతలికి వచ్చింది. అసలు మాధవి ఎవరికీ సమాధానం చెప్పదు కనుకనే ఎక్కడికి వెళ్ళినా తగాదాలుండవు. ఒక చేత్తో తప్పట్లు బ్రోగవు కదా. ఎవరు ఏమన్నా సమాధానం చెప్పదు. అప్పుడప్పుడు వనజ ఊరుకొన్న వారితో ఊరంతా కలిసినా చాలలేరు అని చులకనగా అన్నా పట్టించుకోదు. ఆ రాత్రి పిల్లల గదిలో పడుకున్న చెల్లెలిని చూసి రఘు నిట్టూర్చాడు. మధు రోజురోజుకీ స్తబ్దుగా తయారవుతోంది అనుకున్నాడు. చైతన్యంతో గలగలా కబుర్లు చెబుతూ తిరిగే ఆ మధు ఈమె ఒకరంటే నమ్ముతారా ఎవరైనా అనుకున్నాడు. నాన్నగారి సంతానంలో తామంతా బాగున్నారు. మధు జీవితమే ఇలాగైంది. వనజకి అనారోగ్యం తగ్గి ఓపిక వచ్చాక మాధవి అన్నగారి దగ్గరికి వచ్చి అడిగింది తనని ఇంకా ఊరు పంపేయమని. రఘు ఆప్యాయంగా చెల్లెలిని చూస్తూ అన్నాడు. నువ్వు వచ్చి నెలే కదే అయింది. నాకు నిన్ను మరొక నెల ఇక్కడే ఉంచుకోవాలనుంది. అన్నగారి మాటలకి మధు ఏమీ సమాధానం చెప్పలేదు. ఇక్కడేదో బండలు మోస్తున్నట్లు మా ఊరు పంపేయని అడుగుతున్నావు. అక్కడికి వెళ్ళి మాత్రం ఏం చేయాలి? 4 రోజులుండు
అంది వనజ నిష్ఠూరంగా. అమ్మా, నాన్నగారిని చూడాలని ఉంది అన్నయ్య, నన్ను రేపు పంపెయ్యి అంటున్న చెల్లెల్ని జాలిగా చూస్తూ అలాగేనన్నట్లు తల ఊపాడు. సాయంత్రం వస్తూ చెల్లెలికి మంచి చీర, జాకెట్టు కొని తెచ్చాడు. మాధవి వద్దన్నా అతడు వినిపించుకోలేదు. ఇదివరకు దెబ్బలాడి బట్టలు కొనిపించుకునేది. ఇప్పుడు ఎవరినీ ఏదీ అడగదు. ఇల్లు చేరిన మాధవికి లక్ష్మమ్మగారు పోసగుచ్చినట్లు అన్ని విషయాలు చెప్పేశారు. సుధకి టైఫాయిడ్ జ్వరమని, ఆ పిల్లతో చక్రపాణిగారు యమయాతన పడుతున్నారని ఆవిడ చెప్పగానే మాధవి ఇంక ఒక్క నిమిషం ఇంట్లో ఉండలేకపోయింది. ఆ పిల్లకి మాధవికి మధ్య గల ప్రేమ, సన్నిహితత్వం లక్ష్మమ్మగారికి తెలుసును. మంచం మీద చిక్కిపోయి పడుకొనున్న సుధని చూస్తే కళ్ళనీళ్ళని ఆపుకోవడం మాధవికి చేత కాలేదు. సుధ మాధవిని చూడగానే ఆంటీ అంటూ అల్లుకొని పోయింది. అంతవరకు మందు త్రాగనని పేచీ పెడుతున్న కూతురిని లాలించలేక అవస్థపడుతున్న చక్రపాణిగారు వాళ్ళిద్దరి సన్నిహితత్వం చూసి తెల్లబోయారు. సుధని ఒడిలోకి తీసుకొని ముద్దాడుతున్న మాధవి రూపం ఆయనలో ముద్రించుకొని పోయింది. మాధవి కొంతసేపటికి గాని ఆయనను గుర్తించలేదు. రాధా, రవిబాబు చెల్లెలు మందు త్రాగడం లేదని, పేచీ పెడుతోందని మాధవికి ఫిర్యాదు చేశారు. మాధవి ఆయన చేతిలోని మందు గ్లాసు వైపు అప్పుడు చూసింది. ఆయన ఆ గ్లాసు ఆమె చేతికిచ్చి అక్కడి నుండి కదిలారు. సుధా, నా బంగారు తల్లివి కదూ, మందు త్రాగాలి అంటూ మాధవి సుధను బ్రతిమలాడటం. సుధా, ఆంటీ మీరు ఇన్ని రోజులు ఎందుకుండిపోయారు, అందుకే నాకు జ్వరం వచ్చింది అనడం ఆయనకి ప్రక్కగదిలోకి వినపడుతోంది. ఆంటీ మీరు ఎప్పుడూ ఎందుకు ఊరెడతారు, వెళ్ళనంటేనే మందు తాగుతా అంటున్న సుధని గుండెలకి హత్తుకుంది. రాధా, రవిబాబు మాధవి సుధచేత మందు తాగిస్తుంటే నవ్వుతూ చూశారు. మాధవి సపర్యల ధర్మమా అని సుధ త్వరగానే కోలుకుంది. మాధవి చక్రపాణి గారింటికి ఎక్కువగా రాకపోకలు చేయడం కామేశ్వరికిష్టం లేదు. మాధవి తల్లి అయిష్టాన్ని లెక్క చేయలేదు. తల్లి కోసం తల్లడిల్లుతున్న పిల్లలను సేద తీర్చడం తన ధర్మం అనుకుంది. కామేశ్వరమ్మ భర్త దగ్గర మాధవి విషయం, ఆమె ప్రవర్తన ఎత్తి దెబ్బలాడసాగింది. అమ్మ వద్దన్నప్పుడు ఆ పిల్లలకు కాస్త దూరంగా ఉండవచ్చు కదమ్మా అని అంటున్న తండ్రి మాటలకి మాధవి గాయపడ్డట్లు చూసింది. కూతురు పడుతున్న బాధ ఆమె కళ్ళల్లో చూశాక ఆయనకి మాట సంభాళించుకోవడం కష్టమే అయింది. కామేశ్వరమ్మ గయ్యిమని లేచింది. అలాగ గడ్డి పెట్టండి అవ్వ, నలుగురూ నవ్విపోతారన్న సిగ్గైనా లేదు. తల్లి మాట దానికి కావాలా? మాధవి ఇంకా ఓర్చుకోలేకపోయింది. మన వాళ్ళకి సాయం చేయడానికి మిమ్మల్ని విడిచి నేను ఊళ్ళు వెళ్ళినప్పుడు నీకు పర్వాలేదు కదమ్మా. ఆపదలో అవసరంలో ఉన్నారని పొరుగువారికి సాయపడటం నీ దృష్టిలో మహానేరమైపోయింది. కామేశ్వరమ్మకి కూతురు ఎదురు తిరిగి ప్రశ్నించడం కోపం తెప్పించింది. ఇప్పుడు అదుపులో పెట్టకపోతే కష్టమన్నట్లు ఆమె చిరాగ్గా అనేసింది. వాళ్ళు అవసరంలో ఉన్నారంటే 10 సార్లు ఆ ఇంటి గడప ఎక్కాలా? మనకేమిటి బాధ? అంతగా వాళ్ళ బాధలను చూడలేనంటే ఆయననే కట్టుకొని ఊరేగు. నలుగురిలో నాకు నగుబాటైనా తప్పుతుంది. మాధవి తల్లి మాటలకు తెల్లబోయింది. ఆమె మెదడు ఆలోచించే శక్తిని కోల్పోయింది. వెర్రిదానిలాగా చూస్తున్న మనవరాలిని చూస్తే లక్ష్మమ్మ గారికి మనసు పిండినట్లయింది. కామేశ్వరి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? తల్లివై ఉండి బిడ్డను అంత మాట అంటావా? ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయపడటం తప్ప ఏళ్ళు రాగానే సరికాదు, బుద్ధి వెక్సిస్తేనే సార్థక్యం. అమ్మా మధు, నువ్వు లోపలికి వెళ్ళు అని లక్ష్మమ్మగారు అన్నప్పటికీ మాధవిలో చైతన్యం కలగలేదు. కామేశ్వరమ్మకి అత్తగారి ఆగ్రహం ఒక్క క్షణం భయం కలిగించినా వెంటనే తెప్పరిల్లి, అందరూ నన్నే అంటారేం? అలాగా తలచెడిన పిల్ల పరుల పంచ పట్టుకుని వ్రేలాడవచ్చునా? అందుకే అన్నదమ్ముల ఇంట ఉండమన్నాను. 4 రోజులుండటానికి ముళ్ళ మీద ఉన్నట్లు బాధపడి వచ్చేస్తుంది. దానికి మీరందరూ వత్తాసు. రేపు నలుగురు నానా రకాలుగా అన్నాక కాని మీకు అర్థం అవదు. అప్పుడు ఏడుద్దురుగాని అని అనేసింది. రామారావు గారికి చిరాకు వచ్చేసింది. వెధవగోల, ఎప్పుడూ తగాదాలే, శాంతి లేదు. ఎప్పుడో ఏడవడం కాదే, అందరికన్నా ముందు ఇప్పుడే నువ్వు ఏడుస్తున్నావు కదే, వెళ్ళు లోపలికి అంటూ కొట్టడానికి చెయ్యెత్తారు. లక్ష్మమ్మ గారికి ఆ పరిస్థితి సిగ్గు కలిగించింది. ఆవిడ మాధవిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. పనివాళ్ళు పొరుగువాళ్ళు వింటారన్న ఇంగితమైనా లేని భార్యని చూస్తే ఆయనకి ఒళ్ళు మండిపోయింది. ఆవిడను కొట్టి ఇంకా తల్లి దగ్గర పలచనవ్వడం ఆయనకిష్టం లేదు. 2 రోజులు గడిచినా మాధవి మనసు తేరుకోలేదు.
అందరికీ బరువుగా ఎన్నాళ్ళు బ్రతకాలి? బ్రతుకులో ఒక తీపి లేనప్పుడు ఎలా సాగించడం? తల్లికే తన పరిస్థితి అర్థమవునప్పుడు లోకానికి అర్థమవుతుందా? ఎవరైనా బ్రతుకులో చేదు కోరుకుంటారా? ఏ జన్మలో ఏం పాపం చేసిందో ఈ మూడు బ్రతుకు ప్రాప్తించింది. జీవోత్సవంలాగా ఏళ్ళు మోసుకుంటూ ఈ ఏడారి నడక తను సాగించగలదా? ఎంత నిప్పులాగా బ్రతికినా తనని ఈ లోకం మెచ్చుకుంటుందా? ఇంటి వాళ్ళకే తన ప్రవర్తన నచ్చనప్పుడు బయట వాళ్ళకి ఎలాగ నచ్చుతుంది? ఈరోజు తల్లి, రేపు వదిన, ఎల్లుండి మరొకరు ఇలాగ అందరినీ అనమంటూ జీవితం గడపాలా? అసలు జీవితానికి అర్థం ఏమిటి? తనకి తోచిన సహాయం 10 మందికి చేయడం ఎలా తప్పవుతుంది? మనం బ్రతుకుతూ మరొకరికి సహాయం అందించడం మన కర్తవ్యం కాదా? విధి చిన్నచూపు చూసిందని బ్రతుకు పరిధిని తగ్గించుకోవాలా? ఒక వ్యక్తి అందరినీ మెప్పించగలదా? ఆమెలో జవాబులేని ప్రశ్నలు ఎన్నో. బ్రతుకు దుర్భరంగా, అశాంతిగా బాధపెడుతోంది. లక్ష్మమ్మ గారికి మనవరాలి మౌనం ఎంతో బాధపెడుతోంది. పిల్లలు పడుకున్నాక ఇంటి తలుపులు వేయడానికి వచ్చిన చక్రపాణిగారు వరండాలోని క్రీనీడలో ఎవరో వ్యక్తి ఉండటం చూసి ఎవరది? అంటూ బయటికి వచ్చారు. ఎవరైంది ఆయనకి అర్థమవలేదు. ఎవరంటే మాట్లాడరేం? అంటూ అటువైపు 2 అడుగులు వేశారు. నేను నేను లోపలికి రావచ్చునా? ఆయన మాధవి ప్రశ్నకి తెల్లబోయినట్లు చూశారు. ఆ సమయంలో ఆమె రావడమే ఆశ్చర్యం అనుకుంటే, లోపలికి వస్తాననడం ఇంకా ఆశ్చర్యం కలిగించింది. మాధవి బిడియంతో నెమ్మదిగా మీతో మాట్లాడవలసిన అవసరం కలిగింది. లోపలికి రావచ్చునా? అంది. ఆయన తల ఊపడంతో లోపలికి వచ్చింది. ఆయన నెమ్మదిగా ఆమెననుసరించారు. ఎప్పుడూ పన్నెత్తి మాట్లాడని మాధవి, కళ్ళెత్తి ఏనాడూ చూడని మాధవి అలాగ రావడం ఆయనకి ప్రశ్నార్థకమైంది. భుజాల చుట్టూ పమిట కప్పుకొని అరచేతిలోని గీతలను చూస్తూ మాధవి నిలబడటం చూసి ఆయనే అన్నారు. మీరు కూర్చోండి. నిర్భయంగా మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. మాధవికి తన మనసులోని మాట ఆయనకి చెప్పడం అంత తేలికైన విషయంగా అనిపించలేదు. ఎలా చెప్పాలో, ఏమని చెప్పాలో కంగారులో అసలు తోచడం లేదు. నుదిటి నిండా స్వేదబిందువులు మనసులోని కంగారుని, భయాన్ని ఆమె చెప్పకుండానే ఆయనకి తెలియజెప్పాయి. ఆయన వెళ్ళి మంచినీళ్లు తెచ్చిచ్చారు. మాధవి మారు మాట్లాడకుండా గ్లాసు తీసుకుని త్రాగేసింది. ఆమెకి కొంత నిబ్బరం వచ్చింది. ఏది ఏమైనా ఫలితం ఎలాగున్నా తన మనసులోని విషయం చెప్పాలి. నిర్ణయం ఆయనదే. అలాగా ఆలోచించుకున్నాక కొంత ధైర్యం వచ్చింది. ఆయన మాధవి మాటలు వినడానికన్నట్లుగా చూస్తూ అంతలో దృష్టి పక్క గదిలో పడుకుని నిద్రిస్తున్న పిల్లల వైపు తిప్పారు. మాధవి తల ఎత్తి చూసింది. ఆయన చూపులను అనుసరించిన ఆమె కళ్ళు పిల్లల వైపు తిరిగాయి. ఆమెకి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. చూడండి, నా జీవితం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ఏ మనిషి బ్రతుకుకైనా ఒక అర్థం, పరమార్థం ఉండాలి. భార్య పోయినా ఈ సమాజంలో నిర్భయంగా, నిశ్చింతగా మీరు బ్రతకగలరు. కానీ నాలాంటి ఆడవాళ్ళు బ్రతుకు అలాగ కాదు. సూదుల్లాంటి చూపులతో అందరూ వెంటాడుతూనే ఉంటారు. మిమ్మల్ని రెండవ పెళ్లి చేసుకోమని ఎందరో ఒత్తిడి చేస్తున్నారు. మీరు వద్దని తిరస్కరించారు. మీ భార్యపై మీకు గల ప్రేమ నన్ను మరింత ముగ్ధురాలిని చేసింది. నా జీవితం గురించి విశాల హృదయంతో ఆలోచించమని అర్థించడానికి వచ్చాను. మాధవి నిద్రిస్తున్న పిల్లల వైపు వేలు పెట్టి చూపిస్తూ అంది. ఇలాగ మిమ్మల్ని అడిగే హక్కు నాకు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారా? మీ బిడ్డలే ఇచ్చారు. వాళ్ళకి నేను అండగా ఉంటాను. వాళ్ళ పెంపకంలో మీకు సహకరిస్తాను. నా జీవితానికి మీరు ఆసరా కాగలరా? ఆ బిడ్డలతో పాటు నాకు జీవితాన్ని ప్రసాదించగలరా? చక్రపాణి గారు మాధవి మాటలకి అదిరిపడ్డారు. ఆయన మౌనం ఆమెను కంగారు పెట్టింది. ఆయన కొద్దిసేపైన తర్వాత నెమ్మదిగా అన్నారు. మాధవి, మీరు ఆవేశంలో ఉన్నారు. మిమ్మల్ని వివాహం చేసుకుంటే నేను ఏ విధంగానూ న్యాయం చేయలేను. జీవితంలో ఆ పిల్లల పెంపకం తప్ప నాకు వేరే ధ్యాస లేదు. మీరు కోరుకుంటే తప్పక మంచి జీవితం మీకు లభిస్తుంది. 3 బిడ్డలతో నాతో జీవితం మీకు అసంతృప్తినే మిగులుస్తుంది. ఆయన మాటలకి ఆమె చిన్నగా నిట్టూర్పు విడిచింది. మీరు అదృష్టవంతులు. ముత్యాల్లాంటి 3 బిడ్డలున్నారు. నాకు ఆ అదృష్టం కలిగించమంటున్నాను. ఈ నిర్ణయం నేను ఆవేశంతో తీసుకోలేదు. ఆలోచనతోనే చేసుకున్నాను. ఎన్నో కోరికలు నేను మనసులో పెట్టుకుంటే కదా న్యాయాన్యాయాల ప్రసక్తి. నేను వాస్తవాన్ని చూస్తున్నాను. నాకు జీవితంలో ఒక నిశ్చింత, శాంతి కావాలి. ఒక ధ్యేయం వైపు నా ప్రయాణం సాగాలి. మీ నీడలో, ఈ బిడ్డల పెంపకంలో నా జీవితం సాగాలి.
మా వాళ్ళు నా నిర్ణయాన్ని అర్థం చేసుకోకపోవచ్చును. మీరు బాగా ఆలోచించుకొని నాకు తెలియజేయండి. ఇద్దరం ఒకరికి మరొకరు తోడుగా బ్రతుకుబాటలో పయనిద్దాం. నా నిర్ణయం సరైనదే అనుకుంటే మీ అభిప్రాయం తెలియజేస్తారు. మాధవి చెప్పవలసింది చెప్పేశానన్న నిశ్చింతతో వెళ్ళిపోతుంటే ఆయన చూస్తూ నిలబడ్డారు. ఆ రాత్రి అంతా ఆయన గదిలో లైటు వెలుగుతూనే ఉంది. మర్నాడంతా మాధవి అన్యమనస్కంగానే గడిపింది. ఆయన తన గురించి ఏమనుకుంటున్నారో అన్న కంగారు, తన కోరికలోని నిజాయితీని గుర్తించారో లేదోనన్న శంక ఆమెను నిలవనీయడం లేదు. మధూ! ఎవరో తలుపు కొడుతున్నారు చూడమ్మా! అన్న తండ్రి మాటలకి మాధవి వెళ్ళి తలుపు తీసింది. తలుపు తెరిచిన మాధవిని చిరునవ్వుతో చూస్తూ, చక్రపాణిగారూ! నేను నా వివాహ విషయం మీ నాన్నగారితో మాట్లాడాలని వచ్చాను. లోపలికి రావచ్చునా? అని అడిగారు. మాధవి సిగ్గుతో తలవంచుకొని, పక్కకి తొలగి ఆయనకి దారి ఇచ్చింది. కథ సమాప్తం.